హాయ్ ఫ్రెండ్స్, మేము సండే రోజు మా ఇంట్లో పోలేరమ్మకు పెట్టుకున్నాము. మా అత్త వాళ్ళ ఇంట్లో ఇలా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే 3వ ఆదివారం పోలేరమ్మకు పెడతారు. ఎక్కువగా మా నెల్లూరు సైడు వేప చెట్టు దగ్గర అంబలి పోస్తారు. కానీ మా అత్త వాళ్ళ ఇంట్లో కొంచెం కొత్తగా చేస్తారు. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా చేస్తారో ఈ వీడియోలో చూడండి. మా వారి నానమ్మ వాళ్ళది నేటివ్ ప్లేస్ చెన్నై. అందుకని వాళ్ళు చెన్నైలో ఎలా చేస్తారో అలా ఎన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తూ ఉన్నారండి. దానికి ముందుగా శనివారం సాయంకాలం అంబలి కాసి పెడతారు. ఆదివారం ఉదయం మునగాకు తాలింపు, ఎండు చేపలు, రకరకాల కూరగాయలు వేసి పులుసు చేస్తారు. అలాగే చికెన్, అలాగే రసం కూడా మా అత్తమ్మ ప్రిపేర్ చేశారు. ఇక్కడ మా పెద్దమ్మ అంబలి కలుపుతున్నారు. అంబలిలో కొంచెం వాటర్ పోసి, అంటే తగినట్లుగా వాటర్ పోసుకొని తర్వాత పెరుగు, ఆనియన్స్ వేసుకొని ఇలా అంబలి కలుపుతారు. ఈ అంబలి కలిపే ఆ గిన్నెకి వచ్చేసి వేపాకుని కట్టుకుంటారు. పసుపు కుంకుమ పూసి పెట్టి బొట్లు పెట్టి వేపాకుతో కడతారు. ఈ విధంగా అంబలి అనేది ప్రిపేర్ చేస్తారు. ఆ తర్వాత ఒక గ్రానైట్ రాయి పైన అమ్మవారి రూపాన్ని గీసుకుంటారు. తర్వాత ఇక్కడ చాట పైన పసుపు కుంకుమ పూస్తున్నారు. పసుపు పూసి తర్వాత కుంకుమతో బొట్లు పెడతారు. ఈ చాటలను చూసి చాలా రోజులు అయిపోయింది కదండి. ఆ రోజుల్లో అయితే మా చిన్నప్పటి రోజుల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు ఈ చాటల్ని, బియ్యం చెరగనాటికలాగా. ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేయడం లేదు ఎవరు పెద్దగా. ఈ చాట్ల వాడకం అనేది కొంచెం తగ్గిపోయిందండి. ఈ విధంగా ఈ చాట్లో అన్నం మీద అన్నం ముద్దలు చేసి దానిపైన బెల్లం, వేపాకు అలా పెడతారు. ఆ తర్వాత అమ్మవారికి పూలతో రెడీ చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి మనం ఉదయం చేసుకున్న ప్రసాదాలు పెడతాము. అన్నము, అంబలి, ఎండు చేపలు, కూరగాయల పులుసు, మునగాకు ఇవన్నీ అమ్మవారికి పెడతాము. అంబలి ఇవన్నీ అమ్మవారికి సమర్పించుకొని ఆ తర్వాత మనం పూజ చేసుకుంటాము. హారతిచ్చి సాంబ్రాణి వేసుకుంటాము. ఇలా అమ్మవారికి పెట్టుకోవడం వల్ల, ఇలా పోలేరమ్మకు పెట్టుకోవడం వల్ల అమ్మవారు రాదని నా ఒక నమ్మకం అండి. పిల్లలు అమ్మవారు రాకుండా ఉంటుంది అనేసి. ఆ తర్వాత అంబలిని కిందకి తీసుకెళ్ళి వీధిలో ఉండే వాళ్ళందరికీ అంబలిని పంచుతారండి. ఇలా అంబలిని, ఎండు చేపలు, రిమైనింగ్ కూరగాయలన్నీ వేస్ట్ చేసిన పులుసుని, మునగాకు ఇవన్నీ అందరికీ పంచుతారు. మన వీధిలో ఉండే వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, బంధువులకి అందరూ ఈ అంబలి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ అంబలి తాగడం వల్ల మంచి జరుగుతుంది. మనకి అమ్మవారు పోయడం అలాంటివి ఉండవని మనం అందరి విశ్వాసం కదండి. ఆ తర్వాత సాయంకాలం పూజ కోసం కుడుములు ప్రిపేర్ చేస్తున్నాము. ఆ తర్వాత రైస్, అలాగే సాయంకాలం పూజ కోసం చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు అండి ఇది. ఇక్కడ కుడుములు ప్రిపేర్ అయిపోయాయండి. ఆ తర్వాత మటన్ పులుసు తయారు చేశారు. తర్వాత ఈ ప్రసాదాలన్నీ అమ్మవారికి సమర్పించారు. సాయంకాలం మళ్ళీ ఇవన్నీ మనం దేవునికి పెట్టుకొని మళ్ళీ మనం పూజ చేసుకుంటాము. చేపల పులుసు, మటన్ కూర, అలాగే కుడుములు, అలాగే చిన్న చిన్న నెయ్యి దీపాలు కూడా పెట్టారు. ఇవన్నీ పెట్టుకొని మనం అమ్మవారికి పూజించుకుంటాము. సాయంకాలం కూడా వీటన్నీ మనం పూజ అంతా అయిపోయిన తర్వాత మన ఇంటికి వచ్చిన మన బంధువులందరికీ పెట్టాము. మన రిలేటివ్స్ అంతా అందరం తినేసి తర్వాత మా మామయ్యలు ఇక్కడ అమ్మవారి పాటలు పెట్టుకొని ఇలా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ విధంగా మా ఇంట్లో పోలేరమ్మ పూజ చాలా బాగా జరిగిందండి. బంధువులందరము బాగా కలిసి ఎంజాయ్ చేసాము. ఇలాంటి అకేషన్స్లోనే కదండి మన రిలేటివ్స్ అంతా కలుస్తారు. పిల్లలకు కూడా సండే హాలిడే కాబట్టి అందరూ వచ్చారు.
ఈ వీడియో మీకు నచ్చితే ప్రశాంతి తెలుగు టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మనకు లైవ్లో కూడా అవైలబుల్గా ఉందండి. మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు జరిగిన అన్నీ వచ్చేసి మనకు లైవ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లో కూడా చూడొచ్చు.